ఉన్నారనే సమాచారంతో పోలీసులు పారామిలిటరీ గ్రేహౌండ్స్ బలగాలతో చుట్టుముట్టి అమాయక గిరిజన బిడ్డల్ని చంపేయటంపై ఖమ్మం సేవలాల్ సేన తీవ్రంగా ఖండించింది. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని మేధావులు, పౌర హక్కుల సంఘాల నాయకులు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని సూచించారు. తన బిడ్డల్ని తానే చంపుకోవడం అనేది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి దుశ్చర్యలకు ఎవరు కూడా దాన్ని అంగీకరించరు. ఇవాళ లక్షలాది బలగాలను, పారామిలిటరీ బలగాలను ఇవాళ దండకారణంలో దింపి ఆదివాసుల పైన దాడులు చేస్తూ ఉన్నది, వాళ్ళని చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని బుద్ధిజీవులుగా, మేధావులుగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇవాళ మావోయిస్టులు కూడా మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆదివాసుల చనిపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక మేము చర్చలకు సిద్ధమే, మీరు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించాలని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చిన సందర్భంగా ఇరువైపులా కూడా ఇటు ప్రభుత్వాలు, ఇటు మావోయిస్టులు కాల్పుల విరమణని పాటిస్తూ ఇవాళ శాంతి చర్చలు జరపాల్సిందిగా ఒక పక్క శాంతి చర్చల కమిటీ ఒక ప్రయత్నం చేస్తూనే, మేధావులు, బుద్ధిజీవులు ఒక ప్రయత్నం చేస్తూనే, మరొక వైపు బలగాలని ఇవాళ దండకారణంలో ముఖ్యంగా గత 48 గంటలుగా కర్రకుట్టల పైన మొత్తం మేము చుట్టుముట్టాము. 48 గంటల్లో, మరో 45 గంటల్లో ఆపరేషన్ ముగుస్తుందన్న విషయాన్ని ఇవాళ పారామిలిటరీ బలగాలు, అధికారులు ఇవాళ చెప్తా ఉన్నారు. ఈ ఆదివాసుల పైన దాడి చేసేటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి. ఆపరేషన్ కగార్ను వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. పారామిలిటరీ దళాలు వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. కేంద్ర ప్రభుత్వ పారామిలిటరీ దళాలు వెంటనే నిలిపివేయాలి. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి. ఆపరేషన్ కగార్ను వెంటనే పిలవాలి.